మనం ఏముండాలి, ఏం లేకుండా మనం పోవడం కూడా కరెక్ట్ కాదు. నాకు కొంత నేను మహాసభలో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నేను వివిధ పదవులు పోటీ చేసి వచ్చిన కాబట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, నేను ఏం చేయాలి అనే ఆలోచనతో వస్తున్నా. మనకు ఉప్పల్ బగాయత్లో మనకు గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ గారు ఒక 5 ఎకరాల ప్లేస్ని ఇచ్చారు. 5 ఎకరాల ప్లేస్ను అన్న దాంట్లో ఏంటంటే ఒక ఫంక్షన్ హాల్ కట్టాలి, ఒక 100 మందితో ట్రస్ట్ చేసి అనేది అమరవాళ్ళ లక్ష్మణ గారి ఆలోచన. నేను దాన్ని పూర్తి వ్యతిరేకించిన. ఆ రోజు కూడా నేను మేనిఫెస్టోలో ఏం పెట్టానంటే అక్కడ ఒక హాస్పిటల్ కట్టియాలని, ఒక హాస్పిటల్, అది ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నడిచే విధంగా అన్ని జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, ప్రస్తుతం ఉన్నోళ్ళు, మాజీలు, వాళ్ళు స్టేట్ కమిటీ, వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలోనే హాస్పిటల్ రన్ అవుతుంది. దానికి ఎలాంటి ట్రస్ట్ ఉండదు. ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా ఆ డిస్టిక్ కాడికి ఆయన దాంట్లో నెంబర్ అయిపోతారు ఆటోమేటిక్గా. మేము మీటింగ్లలో మాజీ అధ్యక్షులు కూడా నెంబర్లు అవుతారు. ఆ విధంగా హాస్పిటల్ ఒకటి కట్టించేసి మన వైశ్యాస్కు మాత్రం ఖచ్చితంగా మిగతా ఉంటే ఫ్రీ, మిగతా వాళ్ళకు కూడా అతి తక్కువ ధరలో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేది ఒక నా ఏము. రెండోది ఏంటంటే అక్కడ ఒక గర్ల్స్ హాస్టల్, ఒక బాయ్స్ హాస్టల్ కూడా కట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో ఇదొకటి. చాలామంది అక్కడ విద్యార్థులు చదువుకోవడానికి అనుకో ఉద్యోగరీత్యా సింగిల్ ఉన్న వాళ్ళు అక్కడ ఉంటున్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంప్లాయీస్ మన పిల్లల నుండి ఇప్పుడు అక్కడ ఇంజనీరింగ్ జాబ్స్ చేస్తుంటే కూడా ఒక్కరు ఉన్నారు, హాస్టల్లో ఉండాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు మనకే ఒకటి మహాసభ ఏర్పాటు చేస్తేనే ఆ 2 కార్యక్రమాలు ఒకటి. అక్కడనే మహాసభ బిల్డింగ్ కూడా, ఎందుకంటే అక్కడనే ఉంటే మన అడ్మినిస్ట్రేషన్ కూడా సెట్ అవుతుందని ఇవన్నీ 5 ఎకరాల్లో వచ్చే విధంగా 2 సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేస్తానని చెప్తున్నాను. ఎందుకంటే కామన్ పర్సన్గా నేను 36 కోట్లు పెట్టి శ్రీశైలంలో సత్రం కట్టినాం. మరి దీన్ని కూడా అధ్యక్షుని హోదాలో చేయలేమనేది లేదు. అన్నలాంటి వాళ్ళు ఎంతోమంది సహకరించడానికి రెడీగా ఉన్నారు మహాసభ కోసం కార్యక్రమాలు చేస్తుంటే అందరి సహకారం తీసుకొని 2 ఏళ్ళ లోపలనే ఇది కంప్లీట్ చేస్తానని నేను ఒకటి తెలియజేస్తున్నా. రెండోది, మనకి చిత్తల్ బస్తీలో మనకు బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పటి నుంచి కూడా అదే ఉంది. వాళ్ళకి 60%, మనకు 40% ఉందన్న. ఆ బిల్డింగ్లో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి సపరేట్ రాజధాని అయిపోయింది, విజయవాడ వెళ్ళిపోయినారు. ఆ బిల్డింగ్ వాళ్ళు తాళం వేసి పెట్టుకుంటున్నారు. దాన్ని ఇమీడియట్గా వాళ్ళకి సెటిల్ చేసి టీజీ గారు మనకు చాలా దగ్గర సన్నిహితులు, వారి ద్వారా ఆంధ్ర సంఘాన్ని కూర్చోబెట్టి వాళ్ళకి రావాల్సిన వాటి డబ్బులు చెల్లించి అది తెలంగాణ ఆర్యవైశ్య మహాసభకి చెందే విధంగా చేసి అది రీమోడరేషన్ చేసి మొత్తం కొత్త బిల్డింగ్ అధునాతనంగా కట్టి మహాసభ ఆఫీస్ సెంటర్లో ఉంది కనుక అంతా డెవలప్ చేయాలనేది 2 ఆలోచన పెట్టుకున్నాను. 3, మనం బీద విద్యార్థులు ఉన్నారు వైశాస్లో, మన గవర్నమెంట్ నుంచి సరైన రాయితీలు రావు. మంచిగా చదువుకోవాలంటే మహాసభ కాడికి వచ్చి అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులను, మహాసభ అధ్యక్షులను, మండల అధ్యక్షులు, వీళ్ళు మనం ఉపనాయకులను మన దానికి వస్తారు, మనకి చెప్పనికే డబ్బులు ఉండవు. అట్లా కాకుండా మహాసభలో ఒక విద్యానిధి పెట్టి ఏ జిల్లా అధ్యక్షుడు ఆ జిల్లాకు ప్లస్ రాష్ట్రానికి వచ్చి అందరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు, మెడిసిన్ విద్యార్థులకు, పై చదువుల కోసం ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ ఇవ్వాలి. మనం కాశ్యాన్నపూర్ణ సత్రం వాళ్ళే మనం ఇస్తున్నారు. కానీ మహాసభ ఇంత పెద్ద సంస్థ, మనకు మాతృ సంస్థ, దాని ద్వారా చేద్దామనే ఆలోచన ఒకటి ఉంది. తర్వాత ఎన్నికలు అనే విషయానికి వచ్చినప్పటికీ మనకి ఏమవుతుందంటే 2 సంవత్సరాలకు ఒకసారి మండల సంఘాలు, జిల్లా సంఘాలు, రాష్ట్ర సంఘాలు ఖచ్చితంగా బయలా ప్రకారం జరగాలి. కొంత 2 ఏళ్ళ 3, 4 ఏళ్లకు మండల సంఘాలు జరుగుతున్నాయి, 2 ఏళ్లకు 3 ఏళ్లకు జిల్లా సంఘాలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వస్తే 10 ఏళ్ల నుంచి ఎలాంటి ఎన్నికనే లేదు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఎన్నిక లేదు. జిల్లా సంఘాలు కానీ మండల సంఘాలు కానీ ఒక నిర్దిష్టమైన ప్లాన్ లేదు. ఇప్పుడు ఎన్నికలు పెట్టాలంటే ఎవరు పెట్టాలనో తెలియదు, దానికి ఒక కమిటీ లేదు. ఇట్లా కాకుండా ఎలక్షన్ కమిషన్ మనకి ఎట్లా ఉందో భారతదేశానికి, మన దాంట్లో ఉన్నతులు చాలామంది ఉన్నారు. మన వైశాస్త్రులు మంచి ఐఏఎస్లు ఉన్నారు, రిటైర్డ్ ఐఏఎస్ ఉన్నారు. వాళ్ళతో ఒక కమిటీ, ఎలక్షన్ కమిటీ అని పెట్టి బాగా చదువుకున్న వాళ్ళని కమిటీ మెంబర్స్ చేసి ఇది మహాసభ అధ్యక్షుడికి దీనికి సంబంధం లేకుండా ఓన్లీ ఎలక్షన్ కమిటీ వాళ్ళు జిల్లా ఎలక్షన్స్, రాష్ట్ర ఎన్నికలు, మండల ఎన్నికలు ఆ కమిటీ నిర్ణయించేస్తారు. ఆ నిర్ణయించిన గెలిచిన వాళ్ళతో మహాసభ నడుపుతాయి. కానీ ఎలక్షన్ కార్డుకి సపరేట్గా ఒక అటానమస్ బింగుని ఏర్పాటు చేయాలనేది ఒక కోరిక ఉంది. ఎందుకంటే నిర్దిష్టంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయి. అది తర్వాత మహాసభలో మనం పిఎస్టీ అంటున్నాం. పిఎస్టీ అన్నప్పుడు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ 3 ఉన్నారు. కానీ సెక్రటరీ, ప్రెసిడెంట్కు మాత్రం విలువ ఇస్తున్నాం, ట్రెజరర్ను ఏ మాత్రం విలువ లేకుండా పక్కకు పడేస్తున్నారు. పనిచేయడానికి వచ్చినప్పుడు 3 పనిచేస్తున్నారు. తన సెక్రటరీ పని చేయకుండా ట్రెజరర్ గట్టిగా పనిచేస్తున్నాడు. ఏదైనా విషయం ఉందని 3 పనిచేసినప్పుడు 3కి అవకాశం ఇవ్వాలి కనుక స్టేట్ కౌన్సిల్ మెంబర్ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అయిన అందరి ట్రెజరర్లకు నేను పర్మనెంట్ కౌన్సిల్ నెంబర్ ఇస్తానని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఇది సముచితమైన కోరిక. చాలా ఏళ్ళ నుంచి ట్రెజరర్ కొట్లాడుతున్నారు. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పులేదు. వాళ్ళందరికీ కూడా నేను గెలిచేదానికి ఫస్ట్ సంతకం ట్రెజరర్కు నేను ఇస్తానని చెప్తున్నా. మనకు ఇంకోటి ఏంటంటే మహాసభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడనే మనం బైసా తీసుకున్నాం, జిల్లాలోనే మనం ఇంగ్